హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. మీ ముందు ఇక్కడ 3 సంఖ్యలున్నాయి. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడో, అతని తదుపరి అడుగు ఏమిటి అనేది మనం చూడబోతున్నాం. మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదైనా దాన్ని ఈ విషయంతో ముడిపెట్టి చూడండి. ముగ్గురి గురించి కూడా చూడొచ్చు. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు. సరే, ఇప్పటివరకు మీరు మీ సంఖ్యను ఎంచుకుని ఉంటారు కదా. నంబర్ 1, ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు. నంబర్ 2, మీ గురించి ఏమనుకుంటున్నాడు. నంబర్ 3, మీ గురించి ఏమనుకుంటున్నాడు. వాళ్ల తదుపరి అడుగు ఏమిటి, మీ ఇద్దరి మధ్య సంబంధం ఎలాంటిదైనా దానికి అనుగుణంగా చూద్దాం. తదుపరి అడుగు, వాళ్ల తదుపరి అడుగు, తదుపరి అడుగు. ఇప్పుడు మీ ముందు 3 కార్డులు వచ్చేశాయి. ఇంకా ఎంచుకోలేదా? వీడియోను ఆపి ఇప్పుడే మీ సంఖ్యను ఎంచుకోండి. ముందుగా నంబర్ 1తో మొదలుపెడదాం. ఫ్రెండ్స్, మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం. అతని హృదయంలో మీకోసం ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడిగా చూస్తాడు. హృదయపూర్వకంగా సంబంధాలను నిర్వహించే వ్యక్తిగా. హృదయం అంటే జీవితంలోని అన్ని సంబంధాలను హృదయంతో నిర్వహించాలి, మనసుతో కాదు. మీరు మనసును ఉపయోగించరు, హృదయాన్ని కూడా అక్కడ ఉపయోగించరు. ఇది అతనికి మీరు చాలా సరళమైన, నిర్మల హృదయంగల వ్యక్తిగా కనిపిస్తారు. కుటుంబవాది, సంతోషాన్ని ఇచ్చే, సంతోషంగా ఉండే వ్యక్తిగా భావిస్తాడు. మీరు చాలా ఆలోచిస్తారు, చింతిస్తారు. చిన్న సమస్య వచ్చినా ఎక్కువగా ఆందోళన చెందుతారు. అయినా అతని ఆలోచనలు మంచివే. ఇప్పుడు తదుపరి అడుగు ఏమిటో చూద్దాం. 4 ఆఫ్ స్వార్డ్స్ శక్తి ఉంది. ఈ వ్యక్తి మీ వైపు రావాలని, ముందుకు అడుగు వేయాలని కోరుకుంటాడు. మీరు అతని కోసం ఎదురు చూస్తున్నారని, మిమ్మల్ని చాలా ప్రేమిస్తారని, ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అతనికి అనిపిస్తుంది. అతను మీ ఆశలను నెరవేర్చాలని కోరుకుంటాడు. అతని హృదయంలో మీతో జీవితాన్ని గడపడం, ప్రయాణాలు, కుటుంబం నిర్మించడం, ఇలాంటి ఎన్నో ప్రణాళికలున్నాయి. మధ్యలో అడ్డంకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ వైపు వస్తే చాలా విషయాలు వదులుకోవాలని, దూరం కావాలని అతనికి అనిపిస్తుంది. 4 ఆఫ్ స్వార్డ్స్ శక్తి కారణంగా భవిష్యత్తులో చర్య తీసుకుంటాడు. చాలా త్వరలో 1-2 వారాల్లో ఫలితం కనిపిస్తుంది. అతను మీ వైపు రావాలని, ముందుకు అడుగు వేయాలని కోరుకుంటాడు. అతని హృదయం, మనసు మీ వైపే సూచిస్తున్నాయి. మీ హృదయం అతని దగ్గర, అతనిది మీ దగ్గర. ఇది నిజమైన ప్రేమ సంబంధం. ఈ నిజమైన ప్రేమతోనే కనెక్ట్ అవుతుంది. వీడియోను లైక్ చేసి శక్తితో కనెక్ట్ అవ్వండి. నంబర్ 1 చాలా సానుకూల శక్తి. 1-2 వారాల్లో అతను మీ ముందు ఉంటాడు. చాలా త్వరలో చూడండి. వీడియోను లైక్ చేయండి. ఇప్పుడు నంబర్ 2 చూద్దాం. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు. అతని ఆలోచనలు ఏమిటి? మీరు జీవితంలో చాలా పోరాటం చేశారని, ఇంకా గమ్యం చేరలేదని, కానీ చేరుకోవడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని అతను భావిస్తాడు. మీకు కష్టాలు ఎక్కువగా వచ్చాయి, ఇప్పుడూ పోరాడుతున్నారు. కానీ మీ కష్టం అతన్ని చాలా సంతోషపడుతుంది. మీలాంటి వ్యక్తి ఉండాలని అనుకుంటాడు. ఈ రోజుల్లో చిన్న అడ్డంకి వచ్చినా నిరాశపడేవాళ్లు ఎక్కువ. కాని మీరు ఎలా నిలబడి ఉన్నారు? లక్ష్యం కఠినమైనా ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నారు. జీవితంలో చాలా నేర్చుకున్నారు, చాలా ప్రేమ ఇచ్చారు. కాని ప్రతిగా ప్రేమ రాలేదు. అతను కూడా మీకు తగిన ప్రేమ, గౌరవం ఇవ్వలేదని తానే ఆలోచిస్తాడు. తదుపరి చర్య ఏమిటి? 4 ఆఫ్ పెంటకిల్స్. అతను మీ వైపు రావాలని, హృదయపు మాట చెప్పాలని కోరుకుంటాడు. అతని హృదయంలో మీకు అపారమైన ప్రేమ ఉంది. చాలా ఎక్కువ ప్రేమ. కాని ఎప్పుడూ చెప్పలేడు. ప్రేమ ఎక్కువ చూపిస్తే తగ్గిపోతుందని అతని భావన. గతంలో హృదయపు మాట చెప్పగానే సంబంధం మారిపోయింది లేదా తెగిపోయింది. కాబట్టి మంచి ఆలోచనలు దాచుకుంటాడు. అతను హృదయం తెరవాలంటే కొంచెం కాదు, చాలా ఎదురుచూడాలి. ప్రేమ ఉంది, మీ వైపు రావాలని, సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటాడు. కాని నెమ్మదిగా 4-5 నెలల్లో పెద్ద అడుగు వేస్తాడు. సానుకూల అడుగు. నంబర్ 2. ఇప్పుడు నంబర్ 3 చూద్దాం. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు. తదుపరి అడుగు ఏమిటి? మీరు విషయాలను ఎక్కువగా నియంత్రిస్తారని, ఇతరులను కీలుబొమ్మల్లా చేస్తారని అతను భావిస్తాడు. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, అన్నీ మీరే నిర్ణయిస్తారు. ఇది పూర్తిగా సానుకూలం కాదు, పూర్తి ప్రతికూలం కాదు. ప్రస్తుత భావం. ఈ మధ్య మీరు ఎక్కువగా నియంత్రణ చేస్తున్నారని, కోపం ఎక్కువవుతుందని అనిపిస్తుంది. తదుపరి అడుగు, క్వీన్ ఆఫ్ వాండ్స్ శక్తి. అతను మీ వైపు ముందుకు రావాలని, అడుగువేయాలని కోరుకుంటాడు. ఈ సంబంధంలో అతను త్వరలో ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేస్తాడు. వివాహం, ప్రపోజల్. మీకు ఊహించిన విధంగా. ప్రస్తుతం మీ కోపం చూసి కొంచెం ఆందోళన చెందుతున్నాడు. మీ సంబంధం ఇప్పుడు సన్నిహిత స్థాయికి చేరింది. కుటుంబంలోలాగా, సోదరుళ్లాగా ఏమీ అనుకోకుండా మాట్లాడుకుంటారు. అందుకే కొంచెం కోపం, చిన్న వివాదాలు. కాని తదుపరి అడుగు చాలా సానుకూలం. త్వరలో నిశ్చితార్థం, ప్రపోజల్ సాధ్యం. చాలా సానుకూల చర్య. తదుపరి వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే, శక్తి కనెక్ట్ అయితే లైక్ చేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.